తెలంగాణకు వచ్చే 5 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు అధికారులు. 5 రోజులు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో అక్కడక్కడ వానలు పడతాయని చెప్పారు. ఈ నెల 22, 23 రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు అధికారులు. అకాల వర్షాలు రైతుల్ని వెంటాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో నిన్న కురిసిన వానకు ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవని వాపోతున్నారు. ధాన్యం రాసులపై కప్పేందుకు కనీసం టార్పాలిన్లు కూడా లేవంటున్నారు. కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టంపై ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మరిన్ని అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు. చూడొచ్చు మనం ప్రజెంట్ బొమ్మకల్ గ్రామ రైతులు రోడ్లపైనే ధాన్యం ఆరబోసుకున్నారు. నిన్న మొన్నటి నుంచి కూడా ప్రతిరోజు సాయంత్రం అయితే చాలు వర్షం వచ్చి వడ్ల కుప్పలను తడిపేస్తున్నాయి. ఇక్కడ కనీసం వీటిని వడ్లను కాపాడుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర వసతులు లేకపోవడంతో రోడ్లపైనే వడ్లు ఆరబోసుకున్నారు. ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ వడ్లు కూడా పెద్ద ఎత్తున కూడా కుప్పలుగా పోస్తున్నారు. ఇప్పుడే కాస్త ఎండ వెళ్ళడంతో పరదాలు తీసేశారు. ఈ పరదాలు కూడా మరి గవర్నమెంట్ సప్లై చేసినా రైతులే కొనుకొచ్చుకున్నారు అనేది మనకి ఇక్కడ రైతులు మాట్లాడిద్దాం. ఏందన్నా ఈ రోడ్ల మీద ఎందుకు ఆరబోసుకున్నారు? మీకు స్థలాలు లేవా? స్థలాలు లేవు మాకు. ఈ రోడ్ల మీద పెట్టి సెంటర్ ఈ రోడ్ల మీద వస్తున్నాం. ఏంది మరి వానలు వస్తున్నాయి, మీకు ఏమన్నా ఫెసిలిటీస్ ఇచ్చారు? ఇక్కడ ఫెసిలిటీ ఏం లేదండి. మా ఇండివిజువల్గా కవర్లు తెచ్చుకుంటాం, మేమే కప్పేసుకుంటాం. అండి ఎంత కవర్, ఎంత కిరాయి? రోజుకు 30 రూపాయలు. రోజుకు 30. ఇట్లా ఎన్ని రోజులు కప్పుకోవాలి? వారం అవుతుంది, 15 రోజులు. అది వడ్లు ఎండ వరకు. ఎన్ని రోజులు ఇట్లా కుప్పలు ఉండబట్టి? దాదాపు 20 రోజులు అవుతుంది ఈ కుప్పలు ఉండబట్టి. మెల్లమెల్లగా కాంట అవుతుంది. కాకపోతే దీనికి ఈ తాటిపత్రులు లేవు, ఏం సౌకర్యాలు లేక అమాలీలు తక్కువ ఉండుట్లా ఈ మాకు కాంట జరగడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారిగా ఇప్పుడు ఎండ కొట్టినట్టు కొడుతుంది, హఠాత్తుగా వానొస్తుంది. ఆ టైంలో మీ రైతులు ఉన్న వడ్లను కాపాడుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇక వెంటనే వచ్చి ఈ తాటిపత్రులు కిరాయి తీసుకొచ్చి అంత కప్పుకొని అట్లా కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికీ వాతావరణ శాఖ ఇంకా 5 రోజుల వర్షాలు ఉందని చెప్తారు. ఇది ఏం చేస్తున్నది అర్థమైతలేదు, నెత్తి కొట్టుకుంటారు రైతులు. బొమ్మకల్ గ్రామానికి సంబంధించి వడ్ల ఆరబోసుకోవడానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఖాళీ ప్రదేశంతో పాటు రోడ్లు, ఇప్పటిదాకా మనం చూసిన రోడ్ల మీదనే ఎక్కువ పంటను ఆరబోసుకుంటూ ఉంటారు. ఈ రైతులకు వర్షాల వైపు మళ్ళీ వర్షాకాలం రాకపోయినా అకాల వర్షాలు పడుతున్నాయి. ఏమనుకుంటున్నారు ఈ వానలు చూస్తా అంటే, మరి మబ్బు చూస్తా అంటే? మాకు తొందరగా కాంటలు పెట్టించి లారీలు ఎక్కువ తీసుకొచ్చి తొందరగా అయిపోతే మాకు వర్షం దగ్గరకు వచ్చింది కాబట్టి, జూన్ దగ్గరకు వస్తుంది. ఈ 2 రోజులలో మాకు కాంటలు పోతే మాకు కొంచెం ప్రాబ్లం తగ్గుతాయని అనుకుంటున్నాం. మళ్ళీ ఒకటి ఇక్కడ కళ్ళానికి ఇప్పుడు రాగలలో పోసుడు, ఎక్కడ ఓ 4-5 ఎకరాలు ఏమన్నా కళ్ళం ఉపయోగించి ఇంత మురం అది చేస్తే జర మంచిగా ఉంటుంది గవర్నమెంట్. పని చేయదా ఇది కళ్ళానికి? ఇది రాగడి వాన కొడితే లారీ వెళ్ళదు, లారీకి బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఒక డల్లు మన నీళ్ళు నిలిస్తాడు వాన పడ్డాయంటే ఇళ్ళకి వెళ్ళి బండి వెళ్ళదు. ఏంది మరి మీకు ఏమేమి సౌకర్యాలు ఏమేమి లేవు? ఏమంటే ఇక్కడ అంత రాగడి ఉన్నది, అంత సిసరోళ్ళు వేపిస్తే మంచిగా ఉండదు. ఎకరం అంతా కొని బీటీ వేస్తే మంచిగా, ఇంక రాగట్ల పడితే అది అటే పోవాలి. నిన్న ఆరవచ్చినా మళ్ళీ కుప్ప చేసినా మళ్ళీ ఆరవుతాను, మళ్ళీ ఆరవుతాం. సాయంత్రం మళ్ళీ వాన స్టార్ట్ ఉంది, ఎట్లా? మళ్ళీ పరదలు కప్పుకొని మళ్ళీ ఉండాలి. ఉన్నాయా పరదలు? సరిపోయినండి ఉన్నాయి. అన్న ఏంది, ఎన్ని ఎకరాలు వేసిరు పొలము, ఏంది పరిస్థితి ఇక్కడ? మేము ఆల్రెడీ ధాన్యం పెట్టుకోవడానికి కనీసం సోదలు ఏం లేవు. కనీసం పడదలు కూడా కిరాయి తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. అదేగా మాకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఎన్ని ఎకరాలకు సంబంధించిన పంట ఇటుకు వస్తుంది సాధారణంగా? ఎంత ఉంటుంది? 1000 ఎకరాలు ఉంటుంది. 1000 ఎకరాలు చిల్లర. ఈ 1000 ఎకరాలకు సరిపడా ఏమేమి సౌకర్యాలు ఉంటే బాగుంటుంది? మీకు ఏమేమి కోరుకుంటున్నారు ఇక్కడ? మాకు 5-6 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉండి ఇట్లా ప్లేస్, ఇలా 5 ఎకరాలు కళ్ళం కోసం ఇట్లా ప్లేస్ కేటాయించాలి. ప్లేస్ కేటాయించి నా ధాన్యం ఆరబెట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు. అమ్మ ఏంది మీ కష్టం? మా కష్టం అంటే 20 రోజులు నేను వరి పోసి నేర్పుడు, కుప్ప చేసుడు, కుప్ప పోసుడు, నేర్పుడు, కుప్ప పోసుడు, ఇదే పని అవుతుంది. తడుచుడు 20 రోజుల నుంచి ఇట్లనే ఉంటే మరి ఎట్లా రైతు ఎట్లా బాగుపడతారు? మాబడిలో అయితే మబ్బత్తుంది, ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే భయం అవుతుంది. కుప్ప చేసుడు, మళ్ళీ తెల్లారి నేర్పుడు, మరి శాతం అయితే లేదు.
ఈ పరిస్థితి ఇట్లున్నది. ఏం చేస్తాం మరి మేము రైతులం? నేర్పేటోళ్ళకు డబ్బులు ఇవ్వండి అయితే వాళ్ళు నేర్పుతలేరు. 20 రోజుల నుంచి కళ్ళంలో వడ్లు ఉన్నాక ఎవరన్నా నూకుంటారా? ఇట్లా ఎందుకు ఈ మార్కెట్ ఎందుకు పెట్టేయండు? సప్పుడే కాలనే పోతే అయిపో కదా. 2-3 రోజులు వానలు కొడితే అంటారు. ఏంది మీ పరిస్థితి? మరి ఇక అలానే పోతాం, ఇక రాగట్లనే పోసిపోతాం. ఇక అంతే అంతే ఉన్నది. ఇక అంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేను. ఇక సౌకర్యాలు పరదలు లాంటివి ఇచ్చి ఏర్పాటు చేసినా బాగుండేది. లేదు అంటే వెంట కొనుగోలు చేసి లారీల ద్వారా ఇక్కడికి వెళ్ళి తరలిస్తే మాకు ఈ కష్టాలు తప్పుతాయని చెప్పి రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా బొమ్మకల్ నుంచి.